నమస్తే. ఇప్పుడు మనం ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ఉన్నాం. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యం, ఒక పక్కన మంచు కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ గొడవలు ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. సో నిన్న జరిగినటువంటి సంఘటన ముఖ్యంగా మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ సంబంధించినటువంటి విషయంలో ఇంటి దగ్గర గొడవైనటువంటి అంశంలో కవరేజ్కి వెళ్ళినటువంటి TV9 ప్రతినిధితో పాటు మరికొంతమంది కెమెరామెన్లను సైతం కూడా మోహన్ బాబు కుటుంబ సభ్యులు అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ఒక ప్రముఖ ఛానల్కు సంబంధించినటువంటి రిపోర్టర్ పైన లోగోతోటి మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ ముంగట మీడియా సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా వాళ్ళు ధర్నాకు పూనుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్నటువంటి ప్రముఖ ఛానల్లో పనిచేస్తున్నటువంటి అందరి జర్నలిస్టు సైతం కూడా మా సంబంధించినటువంటి అసోసియేషన్ నుంచి మోహన్ బాబు కుటుంబాన్ని తొలగించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ని ఇక్కడ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మోహన్ బాబు కుటుంబ సభ్యుల పట్ల కూడా వీళ్ళు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మరొక పక్కన మోహన్ బాబుని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ సైతం కూడా వీళ్ళు వెలుబుస్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. ఏదైతే ఇటీవల చూస్తా ఉన్నో మీడియా పైన కావచ్చు, మీడియా ప్రతినిధులపైన దాడి జరుగుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటనలు ప్రతిరోజు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఒక పక్కన వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనను కవర్ చేసేటువంటి ప్రయత్నం నేపథ్యంలో ఒకేసారిగా మోహన్ బాబు సంబంధించినటువంటి ఆయన సంబంధించినటువంటి వ్యక్తిగత సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒకేసారి మీడియా ప్రతినిధులని కొట్టేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఒక సంబంధించినటువంటి ప్రముఖ ఛానల్కి సంబంధించినటువంటి వ్యక్తికి చాలా సీరియస్ కండిషన్లో కూడా ఆయన చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈరోజు అందరూ కూడా మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి ఈ ఫిల్మ్ ఛాంబర్ ముందుకు వచ్చి అయితే మాత్రం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక పక్కన ఏదైతే పద్మశ్రీని వెనక్కి కూడా ఇచ్చేయాలి మోహన్ బాబు అని చెప్పేసి ఆ ప్లాకార్డులతోటి వాళ్ళు నిరసన తెలుపుతూ ఉన్నారు. అంతేకాకుండా మా అసోసియేషన్ నుండి కూడా ఆయనను తొలగించాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. చూడొచ్చు ఇప్పుడు మోహన్ బాబు ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పడంతో పాటు మా అసోసియేషన్ నుంచి కూడా తొలగించాలి, పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. పూర్తిగా ఇక్కడ మీడియా ప్రతినిధులు వాళ్ళ పైన జరుగుతున్నటువంటి దాడులని ఇమ్మీడియట్గా సర్కార్ సైతం కూడా స్పందించాలన్నటువంటి భావనను కూడా వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలామంది ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా నిన్న జరిగినటువంటి ఈ సంఘటనల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకొక పక్కన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఆయన సినీ ఇండస్ట్రీలో ప్రముఖమైనటువంటి హీరోగా పనిచేయడం జరిగింది. అటువంటి వ్యక్తి మరి కవరేజ్ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధుల పైన దాడి చేయడం నిజంగా కూడా సిగ్గుచేటైనటువంటి అంశం అని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అలా జరుగుతున్నటువంటి మీడియా ప్రతినిధుల పైన దాడి చేయడాన్ని, నిన్న మోహన్ బాబు దాడి చేయడాన్ని చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే మీడియా అనేది ఒక సమాజానికి బాగు చేసేందుకు, సమాజంలో ఏం జరుగుతుందో తెలియజేయడానికి పబ్లిక్కి వచ్చింది. కానీ ఇక్కడ ఈరోజు ఆయన ఒక సెలబ్రిటీ, మామూలు వ్యక్తి కాదు. అటువంటి సెలబ్రిటీ రోడ్డుకి ఎక్కి వాళ్ళ పర్సనల్ గొడవల్ని రోడ్డు మీద పెట్టినప్పుడు మేము కవరేజ్కి వెళ్ళి ఏంటో తెలుసుకుందామని వెళ్ళాము. అంతే, తెలుసుకుందామని వెళ్ళినప్పుడు ఆ రిపోర్టర్ని కొట్టి ఎంతలా కొట్టాడంటే ఆయన ఇప్పుడు ICUలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన కుటుంబం కానీ ఏమవుతుంది, ఆయన తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడానికి వచ్చిన వ్యక్తి మీద దాడి చేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ఇంటర్నల్గా తలుపులేసి కొట్టుకుంటే పర్లేదు, కానీ రోడ్డు మీద కొట్టుకొని పబ్లిక్కి ఏం మెసేజ్ పాస్ చేద్దాం అనుకుంటున్నారు అది తెలియజేయాలి కదా. కానీ అటువంటి మీడియా మీద వాళ్ళు దాడి చేసినప్పుడు, అది కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి ఆయనకి ఇప్పుడు ఆ అవార్డు తీసుకొని వెనక్కి లాక్కొని ఆయన తగిన చర్యలు గవర్నమెంట్ తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇలాగైతే కాబట్టి జర్నలిస్టులకి స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? ఇక జర్నలిస్టుకి స్వేచ్ఛ లేనప్పుడు ఇంకా ఎవడు కూడా ఈ వృత్తిలోకి రావడానికి ఇష్టపడరు. ఇంకా అప్పుడు దేశం ఏ గతిని వెళ్తుంది. అందుకని జర్నలిస్టుల మీద దాడి జరగకుండా ఉండాలి, దాన్ని ఖండించాలి. ఆ దాడికి పాల్పడిన వాళ్ళు తగిన విధంగా శిక్షించబడాలి. అటువంటప్పుడే మాకు కూడా కొంత ధైర్యం ఉంటుంది. ప్రతి వ్యక్తి ఈ ఫీల్డ్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా దాడులు చేస్తూ పోతే అసలు ఈ వృత్తి మీద ఎవరికి ఇంట్రెస్ట్ కలగదు. అందువల్ల తగిన యాక్షన్ తీసుకోవాలని గవర్నమెంట్ కోరుతున్నామండి. ప్రత్యేకంగా మోహన్ బాబు పైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటే న్యాయం జరిగిందని అనుకోవచ్చు? అంటే చర్యల గురించి కాదండి, ఆయన ఫిజికల్గా దాడి చేశాడు కాబట్టి ఆ దాడికి తగిన విధముగా ఏ సెక్షన్స్ అయితే ఉంటాయో వాటి ప్రకారంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని అడుగుతాం తప్ప మేము ఇది తీసుకోండి ప్రత్యేకంగా మేము చెప్పలేము. న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ తగిన విధంగా ఆయన మీద యాక్షన్ తీసుకుంటే మేము బలంగా విశ్వసిస్తున్నాము. థ్యాంక్ యూ. చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా మీడియా ప్రతినిధులు అందరూ కూడా
వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి మోహన్ బాబు ఇలాంటి చర్యలకు పూనుకోవడం ఇదే నిజంగా కూడా సిగ్గుచేటైనటువంటి అంశం. ఒక పక్కన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలి, రెండో పక్కన క్షమాపణ చెప్పాలి, మా అసోసియేషన్ నుండి కూడా తొలగించాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఒకసారి వాళ్ళు స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. ఒక పక్కన సార్ మీరు చెప్పండి సార్, అంటే నిన్న మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఆయన చేసినటువంటి మీడియా ప్రతినిధులపైన దాడిని మీరు ఏ విధంగా చూస్తారు? మేము ఈ మీడియా జర్నలిస్ట్ వల్ల దాడిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మేము TV9 అనేది ఒక ఫ్యామిలీ అంది, ఏ ఒక్కటికి దెబ్బ తగిలిన అందరు వచ్చి ఇక్కడ నుంచుంటాము. సో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, యాజ్ ఎ జర్నలిస్ట్ ప్రతినిధిగా మోహన్ బాబు వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పినంత మాత్రాన్ని విరమించుకున్నట్టుగా, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ జర్నలిస్ట్ పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు. అవును, ఇటువంటి దాడి వేరే జర్నలిస్ట్ మీద కూడా అది కావద్దని ఫ్యూచర్లో మేము కోరుకుంటున్నాం. ఈ ఫిలిం ఛాంబర్స్ని అదే కోరుకుంటున్నాం, వాళ్ళు స్ట్రిక్ట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మా అసోసియేషన్ అధ్యక్షుడు కూడా మంచు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తే ఉన్నాడు. ఇప్పుడు ఆయనను అంటే ఈ మా అసోసియేషన్ నుంచి కూడా ఏమైనా తొలగించాలని చెప్పేసి ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? అవును, మేము కూడా అది కొంచెం ఆ డిమాండ్ ఫిలిం ఛాంబర్స్ వాళ్ళు ఒప్పుకుంటే మాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. వాళ్ళ అసోసియేషన్ పూర్తిగా తొలగించాలి మా ఫిలిం ఆర్టిస్ట్ నుంచి. వాళ్ళ ఫ్యామిలీ గొడవలు వాళ్ళు ఉంటే మన జర్నలిస్ట్ మీద దాడి మనం అస్సలు ఊరుకుంటలే, మాకు చాలా బాధాకరం అన్నది. యాజ్ ఎ ఫ్యామిలీ వీఆర్ వన్ TV9 అనేది. సో మేము వేరే మీడియా వాళ్ళు కూడా ఇట్లాంటి జరగద్దని కోరుకుంటున్నాం అనేది. అంటే కంప్లైంట్ చేసిందా? కంప్లైంట్ చేస్తే ఏ విధంగా ఉంది? మీరు పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ గిట్లా చేయడం జరిగింది? అంటే పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ గిట్లా ఏమైనా చేయడం జరిగిందా? ఎట్లా ఉంది రెస్పాండ్? రిజిస్టర్ అయిందండి, FIR రిజిస్టర్ చేశారు ఆల్రెడీ. ఆయన పైన అదే జర్నలిస్ట్ పైన దాడి చేసిన కేసు ఏదో పెట్టారు, కానీ అదైతే చాలా బాధాకరమైన విషయము. ఆ దాడి కూడా ఎలా ఉందంటే ఆయనకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయండి ఫేస్ పైన. అలా బాధాడు, ఆయన కొట్టాడు ఒక జర్నలిస్ట్ని. అందులో ఆయన అయ్యప్ప మాలలో ఉన్నాడు. అయ్యప్ప మాలలో ఉంటే కనీసం ఒక సింపతి కూడా లేదు. అట్లా అది కూడా కాదు, ఇంకా కనీసం ఒకవేళ మాట్లాడడం ఇష్టం లేకపోతే అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోవాల్సిందే, రిజెక్ట్ చేయాల్సిందే, మాట్లాడకపోవడానికి రిజెక్ట్ చేయాల్సిందే. అటు నుంచి వెళ్ళిపోయింటే అయిపోయేది. అంతేగాని ఆయన మైక్ తీసుకొని ఆయన్నే కొట్టడం, అందులో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవ్వడం, ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. మేము ఇంకోటి ఏం కోరుకుంటున్నామంటే ఆయన హాస్పిటల్ ఖర్చు కూడా ఈయన్నే భరించాలి ఖచ్చితంగా, ప్లస్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అలా చేయలేదంటే ఆయన అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా. ఆయనకి ఇచ్చిన పద్మశ్రీ కూడా రిటర్న్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది మా ఆకాంక్ష. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ చాలామంది జర్నలిస్టులు కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళు నినాదాలు ఇస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఒకసారి ఇంకా చాలామందితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే. సార్ ఒక్క నిమిషం సార్. సార్ నిన్నటి సంబంధించినటువంటి దాడిని మీరు ఏ విధంగా సార్? సార్ ఓకే. We, our union, Hyderabad, Telangana Union of Working Journalists and Hyderabad Union of Journalists strongly condemn the attack on media more particularly by a celebrity who enjoys the status of a Padma Shri. He was awarded Padma Shri, but his actions do not merit the award of Padma Shri. We request the central government to take back the award granted to him. Mohan Babu, you should realize that any issues pertaining to your family should have been within the four corner of your house, in your house, confined to your house. But when it becomes public, it is the responsibility of the media to bring the truth before the public. That was what being done by our colleague. He was reporting it, but you have restrained him, you have tried him, and at last he needed medical assistance. We strongly condemn the attack of Mohan Babu, and we request the government of Telangana to register 109 BNS attempt to murder against him, because he has been often surrounded by controversies. He creates controversies, he creates issues. We request central government to take back Padma Shri awarded to him. చూస్తూ ఉన్నాం కదా, వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోవాలి. అలాగే మోహన్ బాబుకు సంబంధించినటువంటి దాంట్లో పోలీసులు సహితం కూడా కఠినంగా ఆయన సెక్షన్లు పెట్టి ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఆ డిమాండ్ను కూడా వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఛానళ్ళకు అతీతంగా చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా, హైదరాబాద్లో ఉన్నటువంటి ఛానళ్ళ ప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్ ముందుకు వచ్చి వాళ్ళు జరిగినటువంటి ఏదైతే ఒక జర్నలిస్టుకు జరిగినటువంటి సంఘటనను గుర్తు చేసుకుంటూ వాళ్ళు బాధపడుతున్నారు. ఒక పక్కన నిన్న అయ్యప్ప
మాలలో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఛానల్కు సంబంధించినటువంటి జర్నలిస్ట్ పరిస్థితి. ఒక పక్కన ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా మోహన్ బాబు స్పందించలేదు. ఇమీడియట్గా మోహన్ బాబు స్పందించాలి. అంతేకాకుండా మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో ఇట్లాంటి దాడులు కూడా జరగకుండా అరికట్టాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తూ ఉంది అనేది కూడా మనం స్పష్టంగా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న ఒకరోజే కాదు, ఇటీవల జరుగుతున్నటువంటి సంఘటనలు మనకు ప్రత్యేకంగా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటిది మీరు ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఏమని చెప్పదలుచుకున్నారు? నిన్న జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో జర్నలిస్టుల పైన దాడులు ఇటీవల చాలా జరుగుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన కూడా ఉంది. కానీ మరి ఇప్పటివరకు కూడా మోహన్ బాబు ఈ విషయంలో ఇప్పుడు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఒక పక్కన జర్నలిస్ట్ పరిస్థితి కూడా సీరియస్గా ఉందని తెలుస్తూ ఉంది. మీరు ఏం డిమాండ్ చేస్తారు? రైట్, అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే అది వాళ్ళ ఇంటి విషయాన్ని కూడా బయటికి తీసుకొచ్చుకుంది వాళ్ళే. విష్ణు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అటు మనోజ్ కానీ మోహన్ బాబు కానీ వీళ్ళిద్దరూ కూడా అసలు దీన్ని బయటికి తీసుకురాకుండా ఉండాల్సిన పరిస్థితి. కానీ ఎట్టకేలకు వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. కేవలం మనోజ్ ఆహ్వానిస్తేనే మీడియా మిత్రులందరూ లోపలికి వెళ్ళారు. అప్పటి వరకు కూడాను గేట్ బయటనే వాళ్ళందరూ కూడాను కవరేజ్ చేస్తున్నారు, రిపోర్టింగ్ చేస్తూ ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా జర్నలిస్టులపై అంటే ఏ విషయం వచ్చినా సరే కవరేజ్ చేయడం, అక్కడ సామాన్య ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి విషయాన్ని కవర్ చేసేది జర్నలిస్టులే. అలాంటి జర్నలిస్టుల పైన ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా, ఒక బాధ్యత లేకుండా బాధ్యతాయుతంగా బూతులు తిడుతూ వాళ్ళపైన దాడి చేయడం అనేది నిజంగా సిగ్గుచేయటం. సో మేమైతే ఖచ్చితంగా మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి, ఆయన పైన తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలి డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. సో అలాంటి పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తులు కూడాను కేవలం మీడియా పైన ఇలాంటి దాడి చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ బిఎన్ఎస్ యాక్ట్ 109 ఏదైతే ఉందో దాన్ని అమలు చేసి వెంటనే ఆయన అరెస్ట్ చేయాలి. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని 307 కూడా కేసు బుక్ చేసి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం. ఆ వ్యక్తి ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నాడో దాడికి గురైనటువంటి ఆయన పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? రైట్, అంటే ఇప్పుడు అతని పరిస్థితి స్కల్లో ఆయనకి బ్లడ్ ఏదైతే మోహన్ బాబు దాడి చేయడంతోనే కొంత స్కల్ బ్రేక్ అయింది. సో దీనిపైననే కొంతమేర అక్కడ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ప్రస్తుతానికైతే వైద్యులు తెలిపిన ప్రకారం ఆయన ఆరోగ్యం కూడా కొంతమేర కుదిరిపడిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే ఆ జర్నలిస్ట్ అయితే సేఫ్గా ఉన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి మోహన్ బాబు చేసినటువంటి దాడిని ఎట్లా చూస్తారు? ఇప్పుడు జర్నలిస్టుల మీద దాడులు ఇవాళ కొత్తగా జరగడం లేదు. ఇవాళ TV9 రిపోర్టర్ మీద జరిగిన దాడితో ఆగిపోతాయని అనుకోవడం లేదు. చాలా కాలంగా ఈ దేశంలో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమం, అది ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కావచ్చు, రాష్ట్రాల స్థాయిలో ఉన్న సంఘాలు కావచ్చు, జర్నలిస్టుల రక్షణ కోసం అని చెప్పి కేంద్ర స్థాయిలో రాష్ట్రాల స్థాయిలో ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఏనాడు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలకు కనువిప్పు కలిగి జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి. రెండవది, ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు విధుల్లో ఉన్నప్పుడు ఎవరైనా దాడి చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడానికి కొన్ని చట్టాలున్నవి మేము చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాం. అటువంటి చట్టాలని జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు ఆ చట్టాలని జర్నలిస్టుల మీద జరిగిన దాడులకు కూడా వర్తింపజేయాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ప్రభుత్వానికి ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, దాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఏమిటి అంటే, శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, మళ్ళీ 16వ తేదీ నుంచి ఉన్నవి. ఈ సమావేశాల్లో హోంశాఖ లా అండ్ ఆర్డర్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది కాబట్టి తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన చట్టం జర్నలిస్టుల రక్షణకు తీసుకురావాలని చెప్పి జర్నలిస్టు సమాజం పక్షాన ఆయనను కోరుతూ ఉన్నాను. ఇట్లాంటి దుందుడుకు చర్యకు పూనుకున్న మోహన్ బాబు గారి మీద లేదా ఇతరులు ఎవరైనా దాడులు చేస్తుంటే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు అయితే ఉండాలి. మోహన్ బాబు గారు కూడా ఒకటి ఆలోచించుకోవాలి. తన కుటుంబంలో జరుగుతున్న తగాదాలు, తన కొడుకుల మధ్య కావచ్చు, తనకు కొడుకుల మధ్య కావచ్చు, జరుగుతున్న తగాదాల్ని 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలి. కానీ రోడ్ల మీదకి వచ్చి మీడియా మీద దాడులు చేసినంత మాత్రాన్ని ఇవి పరిష్కారం కావు. ఆయన సంయమనం పాటించాలని కోరుతూ ఉన్నాను. ఆసుపత్రిలో ఉన్నారట, ఆయన ఆరోగ్యం బాగై సంయమనం పాటించి చేసిన పొరపాటు తెలుసుకొని ఆయన బయటకు వచ్చి మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి మోహన్ బాబు దాడి అవార్డు అయిన ఆయన చాలా పేషెన్స్గా ఉంటారు. ఆయన పేషెన్స్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్లో ఎనీ జర్నలిస్ట్ హ్యావ్ ఏ రైట్స్. వాళ్ళు మాట్లాడే రైట్స్ జర్నలిస్ట్కునే, అలా అని జర్నలిస్ట్ కొట్టే రైట్స్ ఆయనకు లేవు. ఆయనకే కాదు ఎవరికి లేవు. నాట్ ఓన్లీ మీడియా రిలేటెడ్ ఆర్ మూవీ అసోసియేషన్ రిలేటెడ్ ఆర్ పొలిటీషియన్స్ కూడా కానివ్వండి. ఎనీ జర్నలిస్ట్ హ్యావ్ ఏ రైట్స్ టు టాక్
న్యాయం కోసం పోరాడతారు కాబట్టి, న్యాయం కోసం జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి అన్యాయం ఎక్కడ జరిగినా వాళ్ళకి రైట్స్ ఉంటాయి. అంత మాత్రం నువ్వు కొట్టేయడానికి నీకెవరు రైట్స్ ఇచ్చారు? హ్యాండ్లింగ్ చేయమని నీకు అసలు రైట్స్ ఎవరు ఇచ్చాడు? నువ్వెవరు ఒక రిపోర్టర్? ఆయన ఇన్ని సంవత్సరాలు ఫీల్డ్లో ఉన్న మీరే ఒక పెద్ద మనిషి, ఒక ప్రెసిడెంట్గా వర్క్ చేసిన ఛాంబర్లో మీ అబ్బాయే ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాడు మూవీ అసోసియేషన్లో. మీడియా మీకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తుంది, ప్రతి మూవీలో మీకు సపోర్ట్ చేస్తుంది, ప్రతి ఇష్యూస్లో మీడియా మీకు ముందుండి బ్యాక్ సపోర్ట్గా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. అలాంటి మీడియా పర్సన్ కొట్టడం అనేది అన్యాయం. అండ్ ఈ హ్యాస్ టు సే సారీ ఫర్ దాట్. అండ్ ఆయనకు అయ్యే ప్రతి రూపాయి ఖర్చు కూడా ఆయన రికవరీ అయ్యే వరకు ఈ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్. పోలీసులకు ఏమైనా కంప్లైంట్ చేసిందా మేడం? ఎటువంటి సెక్షన్లు పెట్టిన వాళ్ళు? పోలీసుకి కంప్లైంట్ వెళ్ళిపోయింది, వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. అండ్ అలానే మా జర్నలిస్టులు ఎవరు కూడా ఊరుకోరు. ఆయనకు న్యాయం జరిగే వరకు వీల్ స్టాండ్ ఫర్ హిమ్. నిజానికి నిన్న జల్పల్లిలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. ఒక మీడియాను ఒక భయానిక వాతావరణంలోకి నెట్టివేసేటటువంటి విధంగా అక్కడ మోహన్ బాబు చర్యలు ఉన్నాయి. దాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఒక వాళ్ళ కుటుంబ వ్యవహారమే కావచ్చు, కానీ అవి ఎప్పుడైతే రచ్చకిడ్చి బజారుకు వచ్చి పడ్డ తర్వాత పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఒక రకమైనటువంటి దాంట్లో వ్యవహరిస్తున్నప్పుడు మీడియా కూడా తమ వంతు బాధ్యత అంతా నిర్వర్తిస్తుంది. అందులో భాగంగానే కేవలం అతని అభిప్రాయాన్ని అడగడానికి వెళ్ళినటువంటి విలేకరులపైన దురుసుగా ప్రవర్తించడమే కాదు, అతని పైన అంటే ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం అనేటటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అతను ఇంటెన్షన్లీ చేశాడు, అది ఏదో కాకతాళీయంగానూ యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదది. అతను మైకును గుంజుకొని మరి హెడ్ పైన తాకడం వల్ల అతనికి 3 రకాల ఫ్రాక్చర్స్ కూడా అయినాయని చెప్పేసి ఇప్పుడే మన దృష్టికి వచ్చింది. దానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా అవసరం ఉందంట. సో ఇట్లాంటి పరిస్థితులలో తప్పనిసరిగా ఈ మోహన్ బాబును హత్యాయత్నం కేసు కింద అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము టీయూడబ్ల్యూఏ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ విషయంలో పోలీసులు ఏమైనా తాత్సరం చేస్తే ఈ ఉద్యమం ఏదైతే ఇంకా ఉధృతం చేస్తాం. తప్పనిసరిగా ఎంతవరకు ఇది రోజు డీజీపీని కూడా మేము కలిసే ప్రయత్నం చేస్తాం. వెంటనే ఆయనను అరెస్ట్ చేసే వరకు జర్నలిస్టు సంఘంగా మేము విశ్రమించేది లేదు. తప్పనిసరిగా బాధితునికి న్యాయం జరిగే వరకు మీడియా పైన మళ్ళీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే మన ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా టీయూడబ్ల్యూజే పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో ముందుకు పోదాం. మోహన్ బాబు అరెస్ట్ అయ్యేదాకా మన వంతుగా ఆందోళన కొనసాగిద్దామని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. రాష్ట్రం మొత్తం తెలిసిందే, ఒక డాక్టర్ అనే మోహన్ బాబు బిరుదు మీరు కోల్పోయారు. ఎందుకంటే ఒక విద్యా సంస్థలు అనేది నువ్వు నడిపించే వ్యక్తి అటువంటిది నిన్న ఒక మీడియా అనేది, ఒక వ్యవస్థ అనేది, ఒక హాస్పిటల్ అనేది, ఒక పోలీసు వ్యవస్థ అనేది 24/7 ఒక 365 సంవత్సరంలో 60 రోజులు కష్టపడే మీడియా టీంను ఇలా చేయడం చాలా దారుణం అనిపించింది. నిన్న రంజిత్ అనే వ్యక్తి చాలా కష్టపడే వ్యక్తి, అతను నిత్యం పబ్లిక్ ఉండే వ్యక్తి. ఇలా చేయడము చాలా దారుణం. రాష్ట్రమే కాదు యావత్తు దేశం మొత్తం కూడా ఇదే విధంగా మీడియా అనేది ఒక వ్యవస్థ అనేది కష్టపడేది. ఇది ఇట్లనే జరుగుతున్నా మేము పూర్తి ఖండిస్తున్నాము. ఇంకోసారి పోలీసు వ్యవస్థ అనేది, ఒక హాస్పిటల్ 24/7 అనేది, ఒక మీడియా అనేది 24 గంటలు కష్టపడి భార్య పిల్లలను ఇంట్లో పెట్టి రోడ్డు మీద వచ్చే మీడియా వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు. ఇది జరగడం చాలా బాధాకరం. నిన్న రంజిత్ విషయంలో ఇదే విధంగా కొనసాగితే ప్రజాస్వామ్యం అనేది ఏముండదు. మీరు ఒక రాజ్యసభ ఇచ్చింది కూడా ఒక పార్లమెంట్లో అడుగు వచ్చిన వ్యక్తి ఇలా చేయడం చాలా దారుణం. అది మీరు ఇలాగ ఒక రాజకీయ వ్యక్తి, ఒక విద్యా సంస్థలు నడిపించే వ్యక్తి, మీరు ఇటువంటిది ఒక మీడియా పైనే మీరు ఇట్లా చేస్తే ఆ కోపము ఆవేశం నిన్న టీవీలో చూస్తే మాకే చాలా బాధ అనిపించింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం, అన్ని రాష్ట్రాలు కూడా ఇదే విధంగా రేపొద్దున మనకు మీడియా మనం పులిస్ స్టాప్ పెట్టకపోతే మీడియా వ్యక్తులు రేపొద్దున పోలీస్ దాడి ఇదే ఉంటుంది, లాయర్ల దాడి ఇదే ఉంటుంది, ప్లస్ ఇది హాస్పిటల్లో కూడా ఇదే దాడి ఉంటుంది. అందుకే ఒక మీడియా అనేది నీతి నిజాయితీ, ఒక నిజం లాంటి నిప్పు లాంటి మీడియానే ఇట్లా వ్యవస్థ చేయడం చాలా బాధాకరం. నిన్న ఒక డాక్టర్ అనే మోహన్ బాబు బిరుదు మీరు కోల్పోయారు. ఇది డాక్టర్ అనేది ఎందుకంటే ఇట్లాంటి దాడులు ప్రజాస్వామ్య స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తాయి కాబట్టి ఇంత నేకెడ్గా, సరే దాడులు జరుగుతున్నాయి జర్నలిస్టుల మీద చాలా చోట్ల రిపోర్ట్ అవుతున్నాయి, కానీ ఇంత నేకెడ్గా ఒక కెమెరా ముందట అంత చెలరేగిపోయి ఒక ఉన్మాదిలాగా దాడి చేయడం ఇప్పటివరకు చూడలేదు. అంటే నిన్న ఆయన ఉన్న కెమెరాను, అంటే ఏ రిపోర్టర్ అయితే అక్కడికి పోయినాడో ఆ కెమెరానే గుంజుకొని దాడి చేయడం అనేది మనం చూసినప్పుడు అంత తీవ్రతతో దాడి చేయడం అనేది ఎప్పుడూ జరగలేదు. కనుక ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవడం పాటు ఇక ముందు జరగకుండా ఉండడానికి తప్పనిసరిగా ప్రభుత్వం దాడుల వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేయడము, దాని ద్వారా చర్యలు తీసుకోవడం, పోలీసులు ఈ స్వేచ్ఛను కాపాడడానికి ముందులే చర్యలు తీసుకోవడం లాంటివి చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఈ నైతిక విషయాలలోకి మనం పోవాల్సిన పని ఏం లేక, కానీ అంటే రాజ్యసభ సభ్యుడు, పేరున్నవాడు, విద్యా సంస్థలు నిర్వహిస్తున్నవాడు కనుక తప్పనిసరిగా ఒక సెలబ్రిటీ లాగా ఉండడు కనుకనే మనం మాట్లాడుకోవడం.
అదర్వైజ్ ఒక సామాన్యుడైతే ఆయన మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఆయన కుటుంబం జోలి మనకు అవసరమయ్యేది కూడా కాదు. ఎందుకంటే అన్ని కుటుంబాలలో జరుగుతాయి కానీ ఈ కుటుంబాలకు జోలి ఎవరు పోరు, కావాలని పోయే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ మోహన్ బాబు లాంటి వాడు ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా మాజీ. అది కాకుండా బాగా పలుకుబడి ఉన్న కుటుంబం, ఆ కుటుంబంలో వచ్చిన గొడవలు 2-3 రోజులు ఎవరిని కొట్టలేదు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళే కొట్టుకొని పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది. కాబట్టి ఒక క్రిమినల్ కేసు అయింది కాబట్టి తప్పనిసరిగా మీడియా జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మీడియా ఒక వార్త కాబట్టి అక్కడికి వెళ్ళింది, అదేం వాళ్ళ కుటుంబం లోపలికి చొచ్చుకొని పోలేదు. గేట్ దగ్గర జరిగిన ఒక గేట్ దగ్గర జరిగిందాలా ఆయన ఉన్మాదిలాగా ఆవేశపడి అందరి మీద దాడి చేసినాడు తప్ప ఆయన ఉన్మాదం బయటపడుతున్నాడు. సెలబ్రిటీల ఇంట్లో జరగడం అంటే ఇంటి దాకా పోయి ఎవరు కవర్ చేయరు, ఎవరు ఇప్పటివరకు అట్లా చేయలేదు. కానీ సెలబ్రిటీ అంటే ఉండే ఒక ఆసక్తి ఉంటుంది తప్పనిసరిగా, అది మీడియాకు ఉండే కాదు ప్రజలకు ఉంటుంది ఆసక్తి. ఈ ఆసక్తి మీద నిర్మితమైతే వార్తలు. రెండోది ఏంటంటే అదొక క్రిమినల్ కేసు లాగా అయిపోయింది కాబట్టి ఇద్దరు దాడి చేసుకొని పోలీసుల దాకా వెళ్ళినారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. అదర్వైజ్ ఎవరికి ఏం ఆసక్తి ఉంటుంది, మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతున్న ఆసక్తి ఎవరికి ఉండదు, మీడియాకు కూడా అంత ఆసక్తి ఏమి ఉండదు. కానీ ఎప్పుడైతే